అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానము, పారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రగయ క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రము. శ్రీ స్వామివారి కుక్కుటేశ్వర స్వామివారు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో, లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అలాగే అమ్మవారు అష్టార శక్తి పీఠాల పరమశక్తి పీఠ అమ్మవారు పురుహూతి గారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు పూర్ణిమ. ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, అలాగే స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు జరిగాయి. ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రీతిగా చండీ హోమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం అమ్మవారికి ప్రీతిగా చండీ హోమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమికి స్వామివారికి ప్రదోషకాలం రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంతా కూడా పూర్తయింది. ఆ తర్వాత ఈ యొక్క జ్వాలా తోరణం అంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క రోజున ఆ కళ్యాణ అయిన తర్వాత ఆ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తుల్ని ఆ యొక్క జ్వాలా తోరణం కింద నుంచి కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయించి స్వామివారి సేవలు పంపించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క జ్వాలా తోరణం కనుక చూసినట్లయితే భక్తులందరికీ కూడా సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పి భక్తులంతా కూడా స్వామివారి అమ్మవారికి ఉత్సవమూర్తులతో 3 సార్లు కూడా వారితో వెళ్ళి వాటి కింద నుంచి వెళ్ళి స్వామివారి అమ్మవారికి దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి కృప ప్రాప్తులు అవుతారని చెప్పి అందరూ కూడా స్వామివారి అమ్మవారితో ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ తెల్లవారుజాము నుంచి కూడా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబడి ఇప్పటివరకు కూడా అన్నీ కూడా నిర్విఘ్నంగా సాగడం జరిగింది. సుదూర ప్రాంతం వచ్చిన భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారు అన్నదానం చేయడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.